జయర్భద భద్రకాళి మాత నమో నమో. మన పూర్వీకులు తాత ముత్తాతలు మా మలమూత్ర విసర్జన బాహర్ ప్రాంతాల్లో పోయి చేస్తుంటారు. ఇప్పుడు ఇండ్లలో కట్టించుకొని సరే ఒక మూలలోన ఈశాన్య మూలలోనే చేస్తుంటారు. సరే ఇప్పుడు రాను ఏమైంది, ఇంట్లోకి వస్తుంది బాత్రూంలో. చెప్పులే బయట ఇడుస్తామే అంత దరిద్రం అని ఇంట్లోనే బాత్రూంలు చేసుకొని ఇంట్లో పూజలు ఎట్లా ఎక్కుతావారా? రాను ఎక్కడికి పోతున్నాం? కల్చర్ మనకి ఎట్లా అయిపోతుందో చూడు. దరిద్రం విలతానం చేస్తుంది. ఎవరికి డబ్బు నిలబడదు, డబ్బున్న మనిషి అంత ఉండదు. రోగాలు, దరిద్రం, సమస్యలు ఇంకా విచ్చిలివిడికి చేస్తాడు. మా నాయన ఇంకా భయపడాల మనిషి అనేవాడు. ఎంత విచ్చిలివిడి తయారైపోయాడు అంటే ఇంట్లోనే బాత్రూంలు పెట్టుకుంటాడు. భార్య చెప్పులు వేసుకొస్తే దరిద్రం అంటే ఇంట్లోనే బాత్రూంలు చేసింది. పూజ చేసి పూజ ఎట్లెక్కుతారా? దేవుడు ఎట్లుంటాడు ఇంట్లో? ఎప్పుడు మాంసము ఉడికిస్తుంటా మాంసాలు తినే ఇంట్లోనే లక్ష్మీదేవి ఎట్లుంటుంది ఆ వాసనకి? కోమటోళ్ళు, బ్రాహ్మణులు, లింగాయతులు, మార్వాడీస్ వీళ్ళందరూ లక్ష్మి కళతో వాళ్ళు శాకారంతో భోజనం చేసుకుని పవిత్రంగా లక్ష్మి చూసుకుంటారు కాబట్టి వాళ్ళు వెలుగుతున్నారు, మనం నలుగుతున్నాము. మాంసం తినమని ఎవడరా చెప్పింది మీకు? మాంసం ఒక జీవిని చంపి తినేది పెద్ద పాపం రా. ఒక జీవిని చంపాక ఎవడిచ్చారా? మనకి సృష్టిలో ప్రతి ప్రాణికి హక్కు ఉంటుంది. కానీ మనం విర్రవేగి మనిషి అనేవాడు తెలివైనవాడు కాబట్టి ప్రతి ప్రాణి ఇది తినాలి అది తినాలి శాసించుకుంటా ఒక రాజ్యాంగం చేసుకుని నన్ను ఇది చేస్తాను అది చేస్తాను. వాక్ స్వతంత్రం అంటే మిగతా జీవులకు స్వేచ్ఛ ఉండదురా. అందుకే నారదీసి పాలించడానికి వస్తున్నారు వీరభోగ సంత్రాలు. మన నారదీసి ఎట్లా మనిషి అనేవాడిని ఒకసారి నెత్తికెక్కిన కానీ కింది దించి పాలిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మనుషులకి. భయం భక్తి పోయింది, విచ్చిలు విడతనం పెరిగిపోయింది. రాజ్యాంగంలో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళందరూ బెయిల్ మీద వచ్చేది, అది అన్నీ మామూలు అయిపోయేది. సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకునేది, అరెస్ట్ వారెంట్ కాకుండా బెయిల్ తెచ్చుకునేది. ఏం తమాషారా? ఎవరికైనా భయం ఉందా వ్యవస్థల పట్ల? ఈరోజు ఎట్లా తయారైనాడు చూడు. ఏదో పోసానికి విచ్చిలువిడిగా మాట్లాడి ఎట్లా బయటకు వస్తున్నాడు. బోరుగడ్డ అనేది ఎక్కడ పోయినాడు చూడు బెయిల్ ఇస్తే. ఇవన్నీ ఎట్లా జరుగుతుందో అసలు ఈ వ్యవస్థలతో మనం బాగుపడతాం. ఆ భయం ఉంటుంది. ఇంకోటి నేర్చుకుంటున్నారు. డబ్బు ఉండే అధికారం ముందే రాజ్యం అవుతుంది. ఇవన్నీ మిగతా కాదు. ఇంకా రాజకీయాలతో ఈ పదవులతో మీరు విర్రవీగుతున్నారు కాబట్టి మన ఆయన వచ్చి పీఠాధిపతి ఋషికొండలు ఆశ్రమం చేసుకొని ఎట్లా పాలిస్తాడో, విశ్వగురువు వస్తేనే విశ్వభారత అఖండ భారత ద్వారా ఇవన్నీ ముందుకు అర్థమవుతుంది. దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తూ భారతదేశాన్ని ఎట్లా కాపాడి ప్రపంచ దేశాల నుంచి గొడగొడ వణికిచ్చి పాలన అంటే ఎట్లుంటుంది, రాజకీయం అంటే తొక్కి పాలించి చూపిస్తాడు. ఐపీఎస్ ఐఎస్ఎల్తో ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. ఈ రాజకీయం సమాప్తం రా. ఇంకా రాజకీయం అవసరం లేదు మనకి. మీకే ముందుకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ వాక్యాల ప్రతి వీడియోలో? రాజకీయం లేదు, రాజకీయ నిరుద్యోగులు తయారవుతారు. ఇంకా అందరూ ఓడి పనులు వాడు చేసుకోవాలి. మిమ్మల్ని మేము రాజ్యాంగంలో పోయి చట్టాలు చేయాలంటారా? కేసు ఉండే వాళ్ళందరికీ సీట్లు ఇస్తే ఎట్లా వస్తుందిరా? న్యాయం ఏడు జరుగుతుంది? అంత క్రిమినల్స్, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే రాజ్యాంగంలో ఏముంటుంది? ఇంకా అంత మీ అనుకూలం చేసుకొని అంత నాశనం చేస్తున్నారు. వ్యవస్థలను చేతిలో తీసుకొని న్యాయ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని అన్నింటిలో దూరి మీరు పాలిస్తుంటే ఇంకా అధికారులు ఏం చేస్తారు? అధికారులు మీ ఒత్తాస వాళ్ళకి వీళ్ళు తయారైపోయారు. అధికారులు అంటే పవర్ఫుల్ ఉంటుంది. ఇంతకుముందు ప్రభుత్వాల్లో మీరు చేసి అంతా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని భయపెట్టో ప్రలోభ పెట్టో వాళ్ళు దాటో తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనకు వచ్చింది దేవుడు చూసుకుంటాడు. అందుకే దేవుడు చూసుకుని వచ్చినారు. వీరభద్రుడు వచ్చినారు, వీరభోగ సంత్రాలు వచ్చినాడు కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి. కర్మ సిద్ధాంతం తస్మా జాగ్రత్త. వీరభోగ సంత్రాలు వచ్చినాడు, భౌతికంగా బయటకు వచ్చే టైం ఆసనమైంది. ఆల్రెడీ తిరుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. దుష్ట శిక్షణ శిక్షణ